అందరు కలిసి ప్రభుల వారికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చదువుకొని దేవుడి మాటలు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానం చేసుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. చదువుబడిన లేఖన భాగమును గమనించినట్లయితే ప్రభు సన్నిధిలో మనకు ఇక్కడ ఒక చక్కని మాట బైబిల్లో కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకపు తండ్రి ఒక మంచి మాటను తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. దేవుని బిడ్డలారా, తల్లితో యేసుక్రీస్తు ప్రభుల వారు పోలుస్తూ ఉన్నాడు. తల్లి తన పిల్లలను, తల్లి తనకు కలిగినటువంటి పిల్లలను ఎప్పటికీ అవమానపరచదు, అల్లరిపాలు చేయదు, లేకపోతే గిన సూటిపోటు మాటలు మాట్లాడదు. తల్లి ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. ఎలాగంటే, ఏ సమయంలో అంటే కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, చదువులో ఫెయిల్ అయినప్పుడు, జీవితంలో ఫెయిల్ అయినప్పుడు, సరిగా పంట రానప్పుడు, చేతిలో డబ్బులు లేనప్పుడు, ఆరోగ్యము సరిగా లేనప్పుడు తల్లి ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. ఎలాగంటే, పర్వాలేదులే నాయనా, ఫెయిల్ అయ్యావు కదా, మరలా కట్టుకొని రాసి పాస్ కావచ్చులే, ఏం కాదు, మరలా ఎగ్జామ్ రాయొచ్చు అని ఒక చదువుకున్నటువంటి పిల్లవాడికి, లేకపోతే పంట సరిగా రాకపోతే గిన పర్వాలేదులే, వచ్చే సంవత్సరము మరలా ప్రభు సహాయం చేస్తాడు అని ఆదరణ. దేవుడి బిడ్డలారా, ఒక వ్యక్తికి ఖచ్చితంగా ఓడిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, ఆగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, అప్పులతో ఉన్నప్పుడు, సమస్యల మధ్య ఉన్నప్పుడు, శ్రమల మధ్య ఉన్నప్పుడు, కన్నవారిని పోగొట్టుకున్నప్పుడు, యజమానుని పోగొట్టుకున్నప్పుడు, ఈ రీతిగా రకరకాలుగా మనిషికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఎవరికి సంబంధించినటువంటి శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎవరికి సంబంధించినటువంటి కష్టాలు, నష్టాలు, శ్రమలు
ఏదో ఒక రూపంలో మనిషిని వెంటాడుతున్నాయి, మనిషిని వేధిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తుల వాళ్ళకి ఏదో ఒక కష్టం, వ్యాపారం చేసే వాళ్ళకి ఏదో ఒక కష్టం, పొలం పని చేసే వాళ్ళకి ఏదో ఒక కష్టం. సో ప్రతి విషయంలో కూడా మనిషికి కష్టాలు, నష్టాలు, శ్రమలు, వ్యాధులు, రోగము, దరిద్రము, పేదరికము రకరకాలుగా మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి శోక సంద్రములో ఉన్నటువంటి మనిషికి, ఇలాంటి శ్రమల మధ్య నలిగిపోతున్నటువంటి ఈ మనిషికి ఏం కావాలి అంటే ఆదరణ కావాలి. హల్లెలూయా, ఆదరణ కావాలి. ఈ ఆదరణ దేవుడు మనకి ఇవ్వటానికి ఆయన ఆదరణకర్త అయి ఉన్నాడు. గట్టిగా చెప్పాలి కొడదాం. హల్లెలూయా. ఆదరణ. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎవ్వరూ మనల్ని ఆదరించరు, లేకపోతే ఆదుకోలేరు. ఖచ్చితంగా ఒక డాక్టర్ కాడికి వెళ్ళామనుకోండి, ఒకసారి మా బావ కింద పడి చెయ్యి బాగా ఇరుకుపట్టి హాస్పిటల్కి వెళ్ళాడు. నేను కూడా వెళ్ళాను. వాళ్ళు స్కానింగ్ చేసి ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలా అన్నారు. ఈయనకు వెంటనే ఆపరేషన్ అని బీపీ సుమారుగా వెళ్ళిపోయింది. బీపీ ఉంటే ఈయన ఎక్కువ ఆపరేషన్ చేయరు. సడన్గా ఆ మాట అనేసరికి దేవుని బిడ్డలారా భయపడి టెన్షన్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువైపోయి ఆపరేషన్ కూడా జరగలే. వాళ్ళు అలా భయపెట్టారు. వాస్తవానికి సరే ఇక్కడ ఆపరేషన్ జరగలేదు కదా, వేరే హాస్పిటల్కి వెళ్దాం పదా అని నేను వెళ్ళి కారులో ఎక్కించుకొని వేరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. వెళ్తే ఆ డాక్టర్ చూసి మరలా స్కానింగ్ తీసి మరలా రిపోర్ట్ చూసి ఏమి ఇరగలేదు, కేవలం ఊరికే బెసికింది, ఆపరేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ధైర్యంగా ఉండు. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, ఒక మనిషికి కష్టమే ఉండవచ్చు, నష్టమే ఉండవచ్చు, శ్రమనే ఉండవచ్చు, శోధనే ఉండవచ్చు. ఆ వ్యక్తికి మనం ఏం చేయాలంటే సహాయం చేయకపోయినా ఒక ఆదరణ కలిగించేటువంటి సంగతులు, ఆదరణ కలిగించేటువంటి మాటలు మనము చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తిని కించపరిచే విధంగా, బాధ పెట్టే విధంగా కొందరు అంటూ ఉంటారు. పిల్లలే పెద్దలు అంటూ ఉంటారు, పనికిమాలోడా, వ్యర్థుడా, వేస్తుడా, నువ్వు దేనికి పనికిరావురా, చదువు పనికిరావు, ఇంటికి పనికిరావు, సమాజానికి పనికిరావు, ఎట్ట బతుకుతావురా అని ఉదయం లేచింది మొదలుకొని వానిని ఎప్పుడు తిడతానే ఉంటారు. చేయొచ్చాట చెప్పండి? దారి తప్పిండొచ్చు, త్రోవ తప్పిండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, బలహీనుడై ఉండొచ్చు, చెడు సహవాసంలో ఉండొచ్చు, ఒక పాపి ఉండవచ్చు. అయితే ఇలాంటి వ్యక్తిని మనము పొరపాటున కూడా ఒక వ్యక్తి పాపములో ఉన్నా, చీకటిలో ఉన్నా, వ్యసనములో ఉన్నా, దొంగ అయినా, వేశ్య అయినా, వ్యభిచారైనా, త్రాగుడుపోతైనా, జూదగాడైనా, వేస్టుగాడైనా, వ్యర్థుడైనా ఆ వ్యక్తిని మనం ఏం చేయాలంటే కించపరిచి ఎప్పటికీ మాట్లాడకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు అదే అంటున్నాడు, యెరూషలేములోనే మీకు ఆదరణ కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెరూషలేము అంటే దేవుని సంఘం, క్రీస్తు రక్తము చేత కట్టబడినటువంటి సంఘం, క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి సంఘం. యేసుక్రీస్తు ప్రభుల వారి సంఘములో, యేసుక్రీస్తు ప్రభుల వారి పాదముల దగ్గర మనకి ఏం దొరుకుతుందంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఆదరణ దొరుకుతుంది. ఆయా సమయ సందర్భాలలో నిన్ను భర్త ఆదరించడు, తల్లి ఆదరించదు, తండ్రి ఆదరించడు, పిల్లలు తల్లిదండ్రులను వృద్ధాప్యములో ఉన్నప్పుడు ఆదరించరు. ముసలి వాళ్ళు ఎవరైనా ఆదరిస్తారా?
మంచంలో పడితే ఏం కాదులే అమ్మా అని అంటారా? ముసలిదానా, సేవ లేక చచ్చిపోతున్నా నీకు, ఎన్ని రోజులు సేవ చేయాలా నీకు అని ఆ ముసలులను సూటిపోటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. మా చుట్టాలమ్మాయి నీళ్ళు కాగిపెట్టమ్మా అని చెప్తుంది ముసలామె వాళ్ళ చేసి. ఈమె ఏం చేస్తుందంటే నీళ్ళు కాగిపెట్టకుండా ఎండలో పెడుతుంది బకెట నీళ్ళు కాగుతాయని. ఏమ్మా కాగినాయంటే కాసేపు ఉండు, ఎండకు పెట్టాడు ఎంత టైం కావాలి దానికి కాగాలంటే కదా, గంట సేపు తర్వాత కాగినాయిరా. మనిషి ఏమి మిత్తుతాడో అదే పంటకు వస్తాడు. ఆ ఎండలో నీళ్లు కూడా పెట్టడానికి మళ్ళా గొనగడ, నీళ్ళు కాంచింది కాక మళ్ళా స్నానానికి పెట్టాల నీళ్ళు. ఈ ముసలిదాంతో చచ్చిపోతున్నాడు సేవ చేయలేక అని. దేవుని యొక్క బిడ్డలారా, ఆ పెద్దలను, వృద్ధులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని పిల్లలు కొనిగే వాళ్ళే, పెద్దలు పిల్లలను కొనిగే వాళ్ళే. భార్య భర్తను కొనగడమే, భర్త భార్యను కొనగడమే, అత్త కోడలు కొనడమే, కోడలు అత్తను కొనడమే. ఆదరణ అనేది దేవుని యొక్క బిడ్డలారా, ఆదరణ అనేది కుటుంబాలలో కానీ లేకపోతే బయట కానీ సమాజంలో కానీ ఎక్కడ మనకు ఏమాత్రము దొరకటం లేదు. నష్టం వచ్చినప్పుడు నీ గుండెనే నాకు నష్టం జరిగింది గొనగడ. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ ద్వారా నాకు సమస్య వచ్చింది గొనగడ. బైబిల్ చెప్తూ ఉంది, దేవుని యొక్క బిడ్డలారా, మీకు ఆదరణ, మీకు ఒక నెమ్మది, మీకు ఒక సంతోషము, సమాధానము ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ దొరుకుతుందని బైబిల్ చెప్తుందంటే కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. ఇంకా కొందరు ఏం చేస్తారంటే సంఘములో కూడా పాస్టర్లు సూటిపోసు మాటలు మాట్లాడుతూ ఉంటారు. విశ్వాసులు ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు, సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక తల్లి కష్టములో, నష్టములో, శ్రమల మధ్య, వ్యాధుల మధ్య, రోగం మధ్య, ఎన్నో సమస్యల మధ్య మీటింగ్కి వచ్చిందంట. బయట మీటింగ్ జరుగుతూ ఉంటే ఓపెన్ ప్లేస్లో, గ్రౌండ్లో జరుగుతూ ఉంటే ఏడుస్తూ వచ్చిందంట. వచ్చిన తర్వాత రావడమే కూర్చున్న తర్వాత సేవకుడు మైకు తీసుకొని పాట పాడుతూ ఉన్నాడంట. రాలిపోదువో నీవు కూలిపోదువో. ఏమంట? రాలిపోదువో నీవు కూలిపోదువో. ఎప్పుడు నేను కూడా ఇక్కడ కూడా రాలిపోతానా? ఇంట్లో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, నేను చేసే పని కాడ నెమ్మది లేదు. ఇక్కడైనా దేవుడి దగ్గరైనా నాకు నెమ్మది, ఆదరణ, ధైర్యము, మనోధైర్యం కలుగుతుంది. ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడ పాస్టర్ కూడా నువ్వు రాలిపోతావు అంటున్నాడు అని మందిరంలో కూర్చునే ఈమె లేచిపోయిందంట. మీటింగ్ వచ్చిన ఈమె. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని యొక్క సన్నిధిలో ఆదరణ అనేది మనిషి నుండి నీకు రాదు. ఆదరణ అనేది ఒక మనిషి నుండి, ఒక నరుడు నుండి నీకు లభించదు. కానీ ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు ఆదరణ లభిస్తుంది. హల్లెలూయా. అందుకే చూడండి, అదే యెషయా గ్రంథము మనము 54వ అధ్యాయంలో చూసినట్లయితే గిన పరలోకపు తండ్రి మంచి మాటలు అక్కడ రాసి ఉంచాడు. చూడండి 10వ వచనం నుండి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఇప్పుడు వినాలి, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదానివై స్థాపించబడుదువు, నీవు భయపడిన అక్కర లేదు,
బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు మెట్టలంటే నీకు సహాయం చేసేవాళ్ళు, నిన్ను ఆదుకునేవాళ్ళు, నీకు సపోర్టుగా ఉండేవాళ్ళు, నీకు భరోసా ఇచ్చేవాళ్ళు, నీకు ఆర్థికంగా లేకపోతే ఇంకా ఆత్మీయంగా, లోకపరంగా, సంసారంలో, కుటుంబంలో, వ్యవసాయంలో, ప్రతి విషయంలో నీకు ఆదుకొని అకస్మాత్తుగా వాళ్ళు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా బైబిల్ చెప్తూ ఉంది, నేను నిన్ను విడిచిపోను. హల్లెలూయా. నా కృప నిన్ను విడిచిపోదు. అదే బైబిల్ చెప్తూ ఉంది. దేవుని యొక్క బిడ్డలారా, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఏమి లేక, 11వ వచనములో ఆదరణ లేక. అన్ని పోగొట్టుకున్న వాళ్ళకు ఆదరణ ఉంటుందా? ఆస్తి పోగొట్టుకున్న వాళ్ళకు, భర్తను పోగొట్టుకునే వాళ్ళకి, పిల్లలు పోగొట్టుకునే వారికి, ధనాన్ని పోగొట్టుకునే వారికి, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వారికి, ఆస్తిని పోగొట్టుకున్న వారికి, పొలాలు, స్థలాలు, ఇండ్లు, రకరకాలుగా కలిగినవన్నీ పోగొట్టుకున్న వారికి దేవునికి బిడ్డలారా ఆదరణ ఉంటుందా? ఉండదు. అదే బైబిల్ చెప్తూ ఉంది, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నీ ఆస్తి, నీ ధనము, నీ ధాన్యము నీకు కలిగిన వారు, నీ అన్నవారు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా? బైబిల్ చెప్తూ ఉంది, నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును. హల్లెలూయా. నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యమణులతో నీ కోట కొమ్మలను కట్టుదును, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. పోగొట్టుకున్నాం అనుకోండి, లోకం ఏమంటారు? అన్నీ పోగొట్టుకున్నాం అనుకోండి, ఏదో కర్మ కట్టుకుంది, వాళ్ళకి కర్మ చుట్టుకుందిరా, ఏ పాపం చేశారో, ఏ ద్రోహం చేశారో అంటూ అయ్యో పాపం అని ఇంకా గాయం తగిలి మీద ఏం చేస్తారంటే, కారం పొడి చల్లినట్లుగా గాయపరచబడినటువంటి వారికి ఇంకా గాయాన్ని రేపేటువంటి వారు ఎంతో మంది. దేవునికి బిడ్డలారా, ఒక వ్యక్తి రోగంలో ఉన్నారనుకోండి, కొందరు అంటూ ఉంటారు, ఇంకా అయిపోయింది, ఏం లేదు, ఉండే ఊపిరి కూడా పోతుంది, ఉండే ఊపిరి కూడా ఇంకా యాడుంది, ఇంకా కాళ్ళు పని చేయలేదు, చేతులు పని చేయలేదు, హాస్పిటల్కి తీసుకుపోయి కూడా వేస్ట్, డబ్బులు దండగా అని కించపరిచే విధంగా మాట్లాడతారు. అయితే ప్రభు అంటున్నాడు, గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఉన్నదానా? సంఘమా, దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తూ ఉంది, ఒకటి, నీలాంఛనములతో నేను కట్టుతాను, నీలములతో పునాదులు వేస్తాను, మాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుతాను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరుస్తాను. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశాన్ని పొందుకుంటారు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గలదానివై స్థాపించబడుదువు, నీవు భయపడవలసిన అక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉంటారు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరికే రాదు. ఆదరణ లేక ఉన్నటువంటి నీకు బైబిల్ చెప్తూ ఉంది, నీతి గలదానివై ఉంటా, భయము నీకు దూరంగా ఉంటుంది, భీతి నీకు దూరంగా ఉంటుంది, దగ్గరికి రాదు. నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశాన్ని పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనకు లోకములో, బయట సమాజములో
మనుషుల దగ్గర మనకు ఆదరణ లభించదు, కానీ ఆదరణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాల దగ్గర మనకు ఆదరణ లభిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆదరణ, ఒక భరోసా. ఎందుకంటే ఆయన ఎవరిని ఏమాత్రము కించపరచడు, అవమానపరచడు, అల్లరిపాలు చేయడు, గాయపరచడు. ఆయన ఆదరణ నా జీవితంలో ఖచ్చితంగా కలుగుతుంది. కొందరు అంటూ ఉంటారు, మిరప పంట వేస్తూ ఉంటారు కదా, క్రాసింగ్ పత్తి వేస్తూ ఉంటారు, వరి పంట వేస్తూ ఉంటారు. ఒక సంవత్సరం నష్టం రాగానే యాడైతాయిరా నీ చేత, మహామహుల చేతనే వ్యవసాయం చేయడం చేత కాక అప్పులు పాలయ్యి ఉంటున్నారు, నీ చేత ఎక్కడైతుంది నాయన? ఇంకా చదువుకునే పిల్లలు కొందరు, నీ చేత ఎక్కడైతాయిరా బాబు, నీకు చదువు రాదు, ఏం రాదు అని చదువుకునే పిల్లలను ఈ రీతిగా వ్యాపారం చేసే వాళ్ళని అంటారు. వ్యాపారం యాడవుతుందిరా, నీ చేత అవుతుంది వ్యాపారము. దాంట్లో కొంచెం బాగా తెలిసిండాలా. లోకము ఒక పనిని మనం తలపెట్టినప్పుడు కానీ దేవునికి బిడ్డలారా కించపరిచేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు అన్ని వేళలో అన్ని సందర్భములో ప్రతి సమయంలో యేసయ్య నిన్ను నన్ను ఆయన ఆదరించేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. కష్టములో ఉన్నప్పుడు, నష్టములో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇబ్బందిలో ఉన్నప్పుడు, పోగొట్టుకున్నప్పుడు, నష్టపోయినప్పుడు, ప్రతి సమయంలో కూడా దేవుడు నీకు ఒక ఆదరణకర్తగా ఆయన ఆదరించేవాడు. ఆయన ఆదరణ మనం పొందుకున్నాం అనుకోండి, లోకం అంతా కూడా అవమానపరిచినా మనం ఏమాత్రం భయపడం, కొంచెం కూడా భయపడం. ఆయన ఆదరణ మనం పొందుకున్నప్పుడు, ఆదరణ మనము మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నప్పుడు, లోకము ఎవరు, ఇంట్లో వాళ్ళు అవమానపరిచినా, బయటి వాళ్ళు అవమానపరిచినా, బంధువులు అవమానపరిచినా, స్నేహితులు అవమానపరిచినా, ఇంకా ఎవరైనా కానీ మనల్ని అవమానపరిచినా, కించపరిచినా, హేళన చేసినా, ఎగతాళి చేసినా, నవ్వులు పాలు చేసినప్పటికీ కూడా దేవుడు మనకు మన ప్రక్కలో ఉండి ఆదరించాడనుకోండి, బలపరిచాడు అనుకోండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క బిడ్డలారా మనల్ని ఏమీ అసలు చేయలేం. నేను కొత్తగా సేవకు వచ్చినప్పుడు చాలామంది బువ్వ కోసం వచ్చారు, సేవకు అన్న వాళ్ళు ఉన్నారు. దేనికోసం అంట? బువ్వ కోసం అంట. డబ్బులు పని చేసుకోవడానికి చేతగాక డబ్బుల కోసం సేవకు వచ్చారు అనేవాళ్ళు కొందరు. చదవడానికి చేతగాక సేవకు వచ్చినారు కదా అని ఇంకొందరు బాగున్నావు కదా, నీకేమి, చదువుకున్నావు కదా, సేవ ఎందుకు, ఉద్యోగం చేసుకొని వ్యాపారం చేసుకొని బాగా డబ్బులు సంపాదించవచ్చు కదా, సేవ నీకెందుకు, ఎవరికి, ముసలోళ్ళకు ముసలోళ్ళు సేవ చేయాలా? ఎవరు సేవ చేయాలంట? ముసలోళ్ళు సేవ చేయాలంట. ముసలెద్దులు దున్నుతాయా, వయసెద్దులు దున్నుతాయా పొలాన్ని? చెప్పండి, ఏ ఎద్దులు దున్నుతాయి? వ్యవసాయం చేయడానికి ముసలెద్దులు కొంటాడా, వయసెద్దులు కొంటాడా వ్యవసాయం చేసేవాడు? దేవుని పని చేయడానికి ముసలోడు కావాలంట, మా పొలం పని చేయడానికి వయసెద్దులు కావాలంట, కొడుదుల్లో. చూడండి, బాగా చదువుకున్నావు కదా, ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత అప్పుడు సేవ చేయి. అప్పుడు ఎవరు వింటారా నా మాట? ముసలోళ్ళ మాట వింటారా? ముసలోళ్ళ మాట వింటే కొడుకులే వినరు, మనవన్లే వినరు, మనవరాళ్ళే వినరు. పోయే ముసలిదానా, పోయే ముసలోడా అంటారు. అలాంటిది బాగా ఉద్యోగం చేసి పని చేసి డబ్బులు సంపాదించి రిటైర్ అయిన తర్వాత నోట్లో పళ్ళని ఊడిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభువా నన్ను యేసు ప్రభువా అంటాం. ఏమర్థమవుతుంది కదా? అంటే దేవుని యొక్క బిడ్డలారా, ఇంకా కొందరు అన్నారు సేవ చేసుకొని మానుకొని ఆట తోలుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. నీ చేత ఆడేది సేవ చేయడము అని. ఈ రీతిగా ఎన్ని విధాలుగా ఆటంకాలు కానీ, అంతరాయాలు కానీ, కించపరచడం కానీ, అవమానపరచడం కానీ రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము చేత ఆదరించబడి దేవుని యొక్క బిడ్డలారా నేటి వరకు ఆయన కృపను బట్టి ఆయన సేవలో సజీవ సాక్షిగా యేసయ్య నిలబెట్టాడు. హల్లెలూయా.
ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కుటుంబ పరంగా ఇబ్బందులు, తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, ధరించడానికి వస్త్రాలు లేవు, నడవడానికి చెప్పులు కూడా ఉండేది కాదు. అవును, శారీరక డబ్బులు లేక ఎవరైనా బైక్ వస్తారా, బైకులు ఎక్కిపోదామా నంద్యాలకు, ఎందుకంటే ఎవరైనా బైకు డ్రాప్ అడిగి బైకులో వెళ్తేగిన ఛార్జ్ ఉండదు కదా అని ఎన్నోసార్లు బైకుల కోసం నిలబడినటువంటి దినాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రభుల వారు దేవునికి బిడ్డలారా అలాంటి ఏమి లెక్క చేయలేదు. అవమానం అవుతుందేమో, ఎవరికైనా బగ్గ్యాప్ తెగిన అవమానపరచారేమో, చిన్నతనం అవుతుందేమో అని ఏ రోజు కూడా నేను అనుకోలేదు. ఈ మధ్య కాలంలో ఒకరోజు జోలో డబ్బులు లేకుంటే సినిమా సెంటర్ నుండి నూనెపల్లె వరకు నడుచుకుంటూ వచ్చాను. దేవుని బిడ్డలారా, దేవుని పనిలో ఆస్తి లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, ధనము లేకపోయినా, ధాన్యము లేకపోయినా దేవుడు మనతో ఉన్నట్లయితే గిన అన్ని వేళలా అన్ని సందర్భాలలో ఆయన ఆదరించువాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు నాకు కేవలం పెట్రోల్ ఖర్చే వారానికి 1000 రూపాయలు అయిపోతుంది. ఎంత అండి? వారానికి కేవలము ఆదివారం నుండి ఆదివారం వరకు 1000 రూపాయలు పెట్రోల్ ఖర్చే. కానీ ప్రభువే కొదవ లేకుండా ఆయన సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. కారుకైతేమి, బైకుకైతేమి, ఎందుకంటే బైకు చిన్న బైకు కాదు ఇది. ఈ బైకు కొన్నప్పుడే నాతో అన్నారు, ఇంతలా బైక్ అన్నా, దీనికి పెట్రోల్ ఎక్కువ అవుతుంది అన్నా అన్నారు. అయితే వాళ్ళే ఈ బైకు నాకు నచ్చింది. ఈ బైకు డ్రైవింగ్ చేయడం వల్ల కొంచెము అలసట రాదు, అందుకోసమే తీసుకుంటున్నాను, కొంచెం ఖర్చు అయినా పర్వాలేదులే అని తీసుకున్న. ప్రతిరోజు దాదాపు కంటే 110-120 రూపాయలు పెట్రోల్ వేయాలి దానికి. ఎంత అండి? ప్రతిరోజు. మీరు ఆటో ఎక్కితే ఎంత ఇచ్చారు? పనికోతే ఎంత ఇచ్చారు? 20 రూపాయలు, 10 రూపాయలు, లేకుంటే 50 రూపాయలు అంతే. అయితే నేను ప్రతిరోజు ప్రభువు కొదవ లేకుండా, తక్కువ లేకుండా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఎందుకే మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, లేనప్పుడు మనల్ని అవమానపరిచే వాళ్ళు కొందరు, పోగొట్టుకున్నప్పుడు కించపరిచే వాళ్ళు కొందరు, ఏమీ లేనప్పుడు రకరకాలుగా దూషించి హేళన చేసి ఎగతాళి చేసేటువంటి వాళ్ళు కొందరు. కానీ ప్రభువు మాత్రం నేనున్నాను, సహాయం చేస్తాను, కృప చూపుతాను, భయపడకు, అధైర్యపడకు, నిన్ను అవమానపరిచిన వారి దగ్గరనే నీ నీతి ఏంటో, నీ భక్తి ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యోహాను రాసిన సువార్తలో మనం చూసినట్లయితే గిన స్పష్టంగా ఒక చక్కని మాట మనకు బైబిల్లో కనపడుతుంది. చూడండి, 14వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 14:25-26 వచనాలు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాలు శిష్యుల మధ్యలో ఉండి, ఆయన బందిపోటు దొంగలకు అప్పగించబడి, సిలువకు అప్పగించబడి, చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆయన ఆరోహణం వెళ్తాడు అని చెప్పాడు. నేను మీ మధ్యలో కొద్ది కాలమే ఉంటాను, కాబట్టి మీరు నేను లేను అని భయపడగాకండి, నేను లేనని మీరు కలవరపడకండి, ఏమాత్రం జడియకండి, నేను వెళ్ళి మీ మధ్యకు ఆదరణకర్తను పంపిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో వీళ్ళు కలిసి దాదాపుగా 3.5 సంవత్సరాలు శిష్యులు కలిసి తిరిగారు, కలిసి కూర్చున్నారు. ఒకసారిగా యేసు ప్రభుల వారు నేను మీతో ఉండను అని చెప్పేసరికి వాళ్ళ హృదయాలు కలవరపడి, వేదనపడి, బాధపడి, కురిగిపోయినప్పుడు ప్రభు అంటున్నాడు, భయపడకండి, ఆదరణకర్త మీ మధ్యకు వచ్చును, మీకు బోధించును,
మిమ్మల్ని ఆదరించును, మిమ్మల్ని బలపరచును, మీకు అన్ని విధాలుగా సహకరిస్తాడు, సపోర్ట్ చేస్తాడు. కాబట్టి మీరు ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు, బలహీనమైపోవద్దు. ప్రతి విషయంలో కూడా, ఒక్కటి కాదు ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క బిడ్డలారా చాలామంది చిన్నదానికి పెద్దదానికి కృంగిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, అధైర్యపడుతూ ఉంటారు, కలవరపడుతూ ఉంటారు. ప్రభువు మనకు అన్ని విషయాలలో మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఏమి జరిగినా, ఆకాశము భూమి అయినా, భూమి ఆకాశమైనా, దేవుని పిల్లలు ఎలాగా ఉండాలంటే దేవుని వాక్యము చేత మనము ఆదరించబడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యము మనల్ని ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా ఆదరిస్తుంది. లోకము అవమానపరుస్తుంది. దేవుని వాక్యం మనకు ఆదరణ అనేది ఖచ్చితంగా మన జీవితంలో కలిగిస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, దేవునికి బిడ్డలారా, ఒకని తల్లి తన పిల్లలను ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. హల్లెలూయా. ఆదరించబడతారు. మా అమ్మ చనిపోయినప్పుడు కొంచెం బలహీనమైపోయి కృంగిపోయాను. అయితే ఆదరణ కోరిక పెట్టుకున్నాం. అందరూ జ్ఞాపకార్థ కోరికలు లేకపోతే దినము రకరకాలుగా అంటారు కదా లోకస్తులు. అయితే దేవుని పిల్లలు ఏమంటారంటే ఆదరణ కూడిక అంటారు. ఆదరణ కూడిక రోజు దైవ సేవకులు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, మా అమ్మ చనిపోయినప్పుడు నేను చిన్న పిల్లవాడిని, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, నాకు పిల్లలు కూడా లేరు. అయితే ఇప్పుడు వెస్లీ పెళ్ళయింది, పెద్దోడయ్యాడు, వీళ్ళమ్మ ఇప్పుడు చనిపోయింది. అయితే మా అమ్మ నాకు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. అయితే దేవుడు నాకు తోడుగా ఉండి అన్ని విధాలుగా నాకు సహాయం చేశాడు. కాబట్టి దేవుడు ఈ లోకంలో తల్లి విడిచినా తండ్రి విడిచినా దేవుడు మాత్రము నిన్ను నన్ను విడువడు అన్నటువంటి మాటను బట్టి దేవుని యొక్క బిడ్డలారా నేను ఆదరించబడి బలపరచబడ్డాను. హల్లెలూయా. ఇంకా ఎన్నో విధాలుగా కుటుంబంలో, వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, పిల్లల పరంగా రకరకాలుగా శోధించబడినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలారా దేవుని వాక్యము చేత, దేవుని సేవకుల ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, శిలువలో మాట్లాడినప్పుడు, టీవీలో మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా రకరకాలుగా వారు వాక్యం మాట్లాడినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆదరణ కలిగించే మాటలు బట్టి ఆదరించబడి బలపరచబడి ధైర్యాన్ని పొందుకొని సేవలో ఉండటానికి ప్రభువు సహాయం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఆదరించేవాడు. కాబట్టి మనం ఏమాత్రము అలసిపోవాల్సిన అవసరం లేదు, ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఏం లేదే, ఎవరు లేరే, కట్టుకున్నవారు లేరే, పిల్లలు లేరే, వాళ్ళు లేరే, వీళ్ళు లేరే, అది లేదే, ఇది లేదే అని మనం ఏమాత్రము కలవరపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఉన్నా లేకపోయినా మన దేవుడు నీతో నాతో మనందరితో ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఉన్నవాడు, అనువాడు. అన్ని విషయాలలో ఆయన నిన్ను నన్ను ఆదరించి బలపరిచి ధైర్యపరిచేవాడు. ఎందుకంటే యేసయ్య నీ కోసం నా కోసం రక్తమే కార్చాడు, గాయాలే పొందాడు, సిలువను మోసాడు, నలిగిపోయాడు, కరిగిపోయాడు, ఇరిగిపోయాడు, దంచబడ్డాడు, ఈడ్చబడ్డాడు. అంత గొప్ప దేవుడు మనల్ని ఎన్నటికీ ఆయన విడిచిపెట్టాడు. బైబిల్లో రాయబడి ఉంది, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను, మిమ్మల్ని విడువను, నిన్ను ఎడబాయను, నిబ్రము కలిగి ధైర్యముగా ఉంటాను. దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోకములు ఎవరు నిన్ను నన్ను విడిచిపెట్టినా దేవుడు మాత్రము ఎప్పటికీ ఏమాత్రము దేవుని యొక్క బిడ్డలారా మనల్ని విడిచిపెట్టడు గనక ఏ విషయంలో కూడా అధైర్యపడొద్దు. ఆదరించే దేవుడు నీతో నాతో ఉన్నాడు గనక మనము ఆధ్యాత్మికంగా విశ్వాసములో ముందుకు సాగుతూ మరింత దేవుని మాటల చేత, వాక్యము చేత, దేవుని సేవకులు చెప్పేటువంటి బోధ చేత ఇంకా మనము బలపరచబడాలి, ధైర్యపరచబడాలి, ఆదరించబడాలి. అనేకులకు మనకు మాదిరికరంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఆయనకు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు కోసం నిలబడ్డాడు, మన కష్టం ఎంత అని లోకం ఇంకా మన
వర్తమానాలను చూసి బలపరచబడి ధైర్యపరచబడి దేవుని సన్నిధిలో దేవునికి పెట్టారు అనేకులకు మనము మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో విధాలుగా గాయపరచబడ్డాడు, కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు, ఈడ్చారు, లాగారు, గడ్డపెడుకులు లాగారు, కొడాలతో కొట్టారు, భారమైన సిలువను మోశారు. కాబట్టి మనము ఆయన కంటే ఏమాత్రము గొప్ప కష్టాలు కానీ నష్టాలు కానీ శ్రమలు కానీ ఏమాత్రము పొందలేదు. కాబట్టి మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆయనను బట్టి మనము ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన హృదయంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. చక్కగా నిలువు మోకాటి మీద మోకరించి 2 చేతులు జోడించి